Welcome to MPC Foundation Academy. In this video, we will discuss about the average of numbers, some formulas. Now we will start our video. See here, average of number, first formula, average of first n natural numbers is equal to n plus 1 by 2. See here, average of first n natural numbers. I am explaining here. First formula, average of first n natural numbers is equal to formula what? N plus 1 divided by 2. See here what we are observing here. First n natural numbers means natural numbers అనేటివి దేంతో స్టార్ట్ అవుతాయండి? 1 తో స్టార్ట్ అవుతాయి. అంటే 1 తో స్టార్ట్ అయ్యేటువంటి ఎన్ని న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా మనము నెంబర్ ఆఫ్ హౌ మెనీ నెంబర్స్ ఎన్ని నెంబర్స్ తీసుకుంటామో దాన్ని n అంటాం, స్మాల్ n అంటాం. ఫార్ములా వాట్ అండి? n ప్లస్ 1 బై 2. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే నేను తీసుకుంటున్నా 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ ఇవన్నీ కూడా నేచురల్ నెంబర్సే కదా, రైట్. నౌ యావరేజ్ ఆఫ్ above numbers is equal to, see here how many numbers are there? 1 2 3 4 5 6 7 8 9 10. Total how many numbers are there? 10 numbers are there. That's why n is equal to how much? 10. n is equal to how much? 10. That's why average is equal to formula n plus 1 by 2. n plus 1 by 2. Here n is equal to how much? 10 plus 1 by 2. That is equal to 11 by 2. That is equal to 5.5. ఇక్కడ యావరేజ్ అబ్జర్వ్ చేస్తే ఎంత వచ్చిందండి? 5.5. ఈ 5.5 యావరేజ్ దేనికి? ఈ టోటల్ 10 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 5.5 వస్తుంది. వాట్ ఈస్ ద ఫార్ములా? n ప్లస్ 1 బై 2. ఇక్కడ n అనేది ఏమి ఇండికేట్ చేస్తుందండి? ఎన్ని నెంబర్స్ తీసుకున్నామో ఆ నెంబర్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1తో స్టార్ట్ అయ్యేటువంటి ఎన్ అయినా తీసుకోవచ్చు మీరు. దాని ఫార్ములా అనేది యావరేజ్ ఫార్ములా n ప్లస్ 1 బై 2 అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 2 3 4 తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని తీసుకున్నాం? మనం n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 4. నా ఫార్ములా n ప్లస్ 1 బై 2. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 బై 2. n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 4 ప్లస్ 1 బై 2. 5 by 2. Now average how much? 2.5. Average how much? 2.5 అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. సరే, నెక్స్ట్ ఫార్ములా యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ ఫార్ములాలో ఏం చూసామండి? n నేచురల్ నెంబర్స్. ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఏంటండి? n ప్లస్ 1. n ప్లస్ 1. See here, average of first n even numbers. Even numbers is equal to formula what? n plus 1. Only n plus 1. అంటే మనము ఫస్ట్ n అయినా తీసుకోవచ్చు ఈవెన్ నెంబర్స్, కానీ అది ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అంటే 2తో స్టార్ట్ అయ్యేటువంటి ఎన్ని ఈవెన్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. 2 4 6 అని. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8. టోటల్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్? 1 2 3 4. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 4. n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 4. దేర్ఫోర్ యావరేజ్ ఫార్ములా వాట్ హియర్? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1. వై? బికాస్ given numbers all are the first 4 even numbers. That's why
n is equal to 4 plus 1, how much you will get? 5. Here 5 is the answer. Next example చూద్దాం. 2, 4, 6, 8, 10, 12. How many numbers are there? 1, 2, 3, 4, 5, 6. Here n is equal to how much? 6. Average is equal to n plus 1. That is equal to 6 plus 1. We will get how much answer? 7. Okay, this is the second formula. Next, third formula. What here? Average of first n odd numbers, that is equal to n only. See here, what is the formula of average of first n odd numbers? Simply n only. See here, observe. Average of first n odd numbers is equal to n. ఇక్కడ మనం ఒకటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అంటే కంపల్సరీ 1 తోని స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ ఆడ్ నెంబర్ 1 కదా, 1 తో. అదే ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అంటే 2 తోని స్టార్ట్ కావాలి. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నా 1 తోని స్టార్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ 135 అనేది ఇక్కడ మనం తీసుకున్నాం. యావరేజ్ ఫార్ములా వాట్ ఇయర్? ఇవన్నీ కూడా మనకు ఆడ్ నెంబర్సే కదా. ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్. హియర్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్? టోటల్ 3. నౌ యావరేజ్ ఆల్సో, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇయర్? n ఓన్లీ, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఓన్లీ. సింప్లీ 3. 1, 3, 5, 7, 9, 11. నౌ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. n is equal to how much? 6. Average is equal to n, that is equal to 6. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫస్ట్ ఆడ్ నెంబర్స్. ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. n is equal to 6 అంటే ఫస్ట్ 6 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ n ఈక్వల్ అవుతుంది కాబట్టి 6 అని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా, యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి అండి? వరుసగా వచ్చేటువంటి నెంబర్స్, కంటిన్యూషన్ నెంబర్స్. యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడ్ బై 2. See here, what is the formula? Average of consecutive numbers formula what here? First number plus last number divided by 2. This is the formula. Average of consecutive number is equal to first number plus last number divided by 2. For example చూద్దామండి. See here, 66, 67, 68, 69. ఇక్కడ టోటల్గా 4 నెంబర్ తీసుకున్నా. దీని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వరుసగా ఉన్నాయి కదండి, 66, 67, 68, 69. నా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ హౌ మచ్? 66. లాస్ట్ నెంబర్ హౌ మచ్? 69 డివైడ్ బై 2. ఇక్కడ ఎంత వస్తుందండి? 135 by 2. 135 by 2 అంటే 67.5 అనేది వచ్చింది అకార్డింగ్ టు ఫార్ములా ప్రకారం. అట్లా కాకుండా మనం నార్మల్గా చెక్ చేద్దామండి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 66 ప్లస్ 67 ప్లస్ 68 ప్లస్ 69 by 4. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. See here, టోటల్ కనుక మనం యాడ్ చేస్తే 270 by 4. How much you will get? 67.5. Here also 67.5, 67.5. Therefore,
యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడ్ బై 2 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వన్ మోర్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 50, 51, 52, 53, 54, 55. Total how many numbers are there? 1, 2, 3, 4, 5, 6, whatever it may be. All are the continuation numbers, means consecutive numbers. Now average is equal to first number how much? 50. Last number how much? 55 by 2. 105 by 2, that is equal to 52.5. 52.5 is the answer. ఓకే, మనం యావరేజ్ చెక్ చేసుకున్నా సేమ్ అంతే వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఫార్ములా యావరేజ్ ఆఫ్ n multiples of any number. Average of n multiples of any number is equal to number into n plus 1 by 2. Number into n plus 1 by 2. See here, average of n multiples of any number is equal to number into n plus 1 by 2. See here example, first 10 multiples of 2. ఇక్కడ number అనేది ఎంత అండి? 2. n is equal to 10 means ఇక్కడ first 10 multiples of 2. 10 multiples of 2 what here? 2, 6, 8, 10, 12, 14, 16, 18, 20. వీటి యొక్క యావరేజ్ ఫార్ములా వాట్ ఇయర్? దట్ ఈజ్ ఈక్వల్ టు number how much? 2 into n plus 1. n is equal to how much? 10 plus 1 divided by 2. 2 get cancel, ఎందుకంటే ఇంటూలో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఏముంది? 10 plus 1 అంటే 11. నౌ ఆన్సర్ హౌ మచ్? 11. ఇది సేమ్ మనకి ఈవెన్ నెంబర్స్ కూడా అప్లికేబుల్ అవుతుంది కదా. n ఈవెన్ నెంబర్స్కి ఫార్ములా n plus 1. ఇక n plus 1 అంటే 10 ఉంది కాబట్టి 10 plus 1 11 అనేది వచ్చింది. వన్ మోర్ ప్రాబ్లం చూద్దామండి. ఫస్ట్ 8 multiples of 4 చూద్దాం. ఫస్ట్ 8 multiples of 4. See here, average formula number into n plus 1 divided by 2. Okay, see here number how much? Number is equal to 4. n is equal to 8. Now number 4 into n plus 1 means 8 plus 1 divided by 2. ఫస్ట్ బ్రాకెట్ని ఓపెన్ చేయాలి కదండి. 4 ఇంటూ బ్రాకెట్లో 9 by 2. 2 1 జా 2 2 జా 9 2 జా 18. నా ఆన్సర్ ఏమవుతుందండి? 18 అవుతుంది. అంటే దేని యావరేజ్ ఇది? 8 multiples of 4. 4 యొక్క 8 multiples రాయాలి వరుసగా. 4, నెక్స్ట్ 8, 12, 16, 20, 24, 28, 32. వీటన్నిటి యొక్క యావరేజ్ ఎంత అండి? 18 అయితే మనకు అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ప్రాబ్లం చూద్దామండి. గివెన్ ప్రాబ్లం, వాట్ విల్ బీ ద యావరేజ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 51. ఇక్కడ 1 to 51 యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూద్దాం. క్లియర్ సొల్యూషన్ 1 to 51 means 1, 2, 3, 4 and so on 51. ఓకే, ఇవన్నీ కూడా ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers formula what here? n plus 1 by 2. Now n is equal to how much? 51. n is equal to how much?
51 numbers. Yes or no? 1 to 51 means how many numbers? 51 numbers. That is equal to 51 plus 1 by 2. 51 plus 1 how much? 52 by 2. That is equal to 26. How much? 26 is the average. See here, total n is equal to 51. Required average is equal to 51 plus 1 by 2, that is equal to 52 by 2, that is equal to 26 is the answer. Now correct option is the A option. Correct option is what here? A option మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 2, 4, 8, 6, 10, 12, 14. This is the first n even numbers. First n even numbers. Yes or no? Now formula, average is equal to solution, average is equal to first n even numbers kadandi. Formula what here? n plus 1, simply n plus 1. Here total how many are there? 2, 4, 6, 8. 2, 4, 6, 8, 10, 12, 14. 1, 2, 3, 4, 5, 6, 7. N is equal to how much? 7. Therefore, average is equal to n plus 1, that is equal to 7 plus 1. We will get how much answer? 8. 8 is the average of given. But no correct option what here? 8. B option is correct one. So here as we know, average of first n even numbers. Formula n plus 1. Required average is equal to n plus 1 is nothing but 7 plus 1. Now we will get answer. 8 is the answer. Okay, next. See here, next one. Calculate the average of 1, 3, 5, 7, 11, 13, 15 and 17. This is the first average of first n odd numbers. First n odd. ఇక్కడ n అంటే ఏం లేదండి, మనం ఎన్ని నెంబర్ తీసుకుంటామో అన్ని, అందుకే మనం n అనే పదం వాడతాం. n odd numbers is equal to formula only n, again n only, అంటే n నెంబర్ ఎంత ఉందో అంతే అర్థం. Here 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17. Total how many are there? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. N is equal to 9. Therefore, average formula what here? Average is equal to n only, that is equal to 9. Therefore, average how much? 9 అని మనం కూడా అర్థం చేసుకోవాలి. See here, what is the correct option? C option is right. As we know, average of first n odd numbers is equal to n. Here n is equal to 9. Required average is equal to 9 అని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, see here one important, ఎవరైతే మన వీడియోస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ని వినడంతో పాటు నోట్బుక్ మెయింటైన్ చేయడం బెటరు. నోట్బుక్లో ప్రాక్టీస్ చేసుకుంటూ వీడియోస్ని మీరు ముందుకు తీసుకెళ్తే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. దీన్ని మాత్రం పాటించండి అందరూ కూడా, ఎందుకంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ అనేది నీడ్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్, వాట్ విల్ బీ ద యావరేజ్ ఆఫ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 53 అప్ టు 53 వరకు మనకి యావరేజ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని మనకి ఇక్కడ అంటున్నాడు. చూద్దాం. Here solution 1, 2, 3, 4 and so on 51 వరకు అంటున్నాడు. సింపుల్, n is equal to how much ఇక్కడ? 51. ఫస్ట్ n natural numbers, n natural numbers is equal to formula n plus 1 by 2. Here n is equal to how much? 51 plus 1 by 2. 52 plus 2, we will get average how much?
26. Average how much? 20. ఇక్కడ మనకి 26 అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఒకవేళ ఇంకో ఫార్ములా చూద్దాం. అకార్డింగ్ టు పైన ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనం 51 వరకు తీసుకున్నాం కదా. ఈ 51 వరకు తీసుకుంటే యావరేజ్ ఎంత అవుతుంది? 26 అవుతుంది. ఒకవేళ 51, 52, 53 వరకు తీసుకుంటే అప్పుడు n ఈక్వల్ టు ఎంత అవుతుందండి? n ఈక్వల్ టు 53 అవుతుంది. ఫార్ములా n+1/2, 53 + 1/2 we will get 54/2, that is equal to 27 is the యావరేజ్ అవుతుంది. ఇది n నేచురల్ నెంబర్స్కి. ఒకవేళ దీన్ని ఇంకో రకం కూడా చేయొచ్చు. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 కూడా చేసినా అంతే వస్తుంది. ఫస్ట్ నెంబర్ ఎందుకంటే వరుస నెంబర్ కాబట్టి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేసినా కూడా మనకి ఏమొస్తుందండి? సేమ్ 1 + 53/2 we will get 54/2, that is equal to 27. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఫార్ములా అప్లై చేయాలంటే అది ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అయి ఉండాలి. అంటే కంపల్సరీ 1తో స్టార్ట్ అయ్యి అది వెళ్ళాలి. అంటే ఫస్ట్ నుండి వచ్చేటువంటి నేచురల్ నెంబర్స్కి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ నుంచి వచ్చింది కాబట్టి ఈ ఫార్ములా అప్లై అయింది. ఒకవేళ ఫస్ట్ నుంచి కాకుండా మధ్యలో నుంచి వచ్చేటువంటి వరుస నెంబర్స్కి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 3 నుంచి 3, 4 అండ్ సో ఆన్ 53 వరకు. అంటే 3, 4, 5, 6, 7, 8 లైక్ దట్ అప్ టు 53 ఉంది. అప్పుడు మనం సొల్యూషన్ ఏం రాయాలండి? యావరేజ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ కాబట్టి వరుస నెంబర్స్ కాబట్టి ఫార్ములా ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడ్ బై 2. Here first number how much? 3. Last number how much? 53 divided by 2. That is equal to 56/2. That is equal to 28 is the average. 28 is the average అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫార్ములా. వాట్ విల్ బీ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 మల్టిపుల్స్ ఆఫ్ 5? 9 మల్టిపుల్స్ ఆఫ్ 5. సి హియర్ చేద్దాం. అది సొల్యూషన్ ఫస్ట్ 9 మల్టిపుల్స్ ఆఫ్ 5. 5 యొక్క వరుస 9 మల్టిపుల్స్ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీన్స్ ఇక్కడ ఏమన్నట్టు అర్థం? 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45. Total how many numbers are there? n is equal to 9. ఏ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఇవి? ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5. దేర్ ఫోర్ యావరేజ్ ఫార్ములా వాట్ ఇయర్? నెంబర్ ఇంటూ n+1 by 2. Now number how much? 5 into in brackets లో n means 9 + 1 by 2. Now first bracket ను చేస్తున్నా. n+1 9 + 1 how much? 10 by 2. Now 2 1 ja 2 5 ja 5 into 5 by 1, that is equal to 25 is the answer. Now answer how much? 25 అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, see here. According to the formula, average of n multiples of a number is equal to number into n+1 by 2. Here n is equal to 9, number is equal to 5. Now required average is equal to 5 into 9 + 1 by 2, that is equal to 25 అనేది మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఓకే, నౌ ఐ విల్ స్టాప్ హియర్. remaining topic we will discuss in next videos. Okay, thank you.